Good morning students. Welcome to my channel Maths Hub. So మనం ప్రీవియస్లో ఒక 3 క్వశ్చన్స్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే మెథడ్లో చూసాం కదా. ఇప్పుడు మనం ఇదే రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎస్ఏ క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ని మీద డిపెండ్ అయ్యి ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఒక్క క్వశ్చన్ని కనుక మీరు క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ని మీ ఓన్గా మీరు చేసేటట్లుగా నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సరే, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ మనం ఒక చిన్న కంటెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 9/3 ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశాను. 9/3 ఈజ్ ఈక్వల్ టు 3. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. బికాస్ మనం 3తో కనుక 9ని డివైడ్ చేస్తే 3 3s are 9. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 9/3 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఈ 3 అనేదాన్ని మనం A/B అనే ఫామ్లో రాయగలిగాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్స్ కనుక తీసుకుంటే A/B అనే ఫామ్లో రాయగలిగాం. ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ A/B ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇది మనం 7th క్లాస్లో చూస్తాం. ఓకే, ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ A/B ఈజ్ కాల్డ్ రేషనల్ నంబర్స్. కానీ ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇర్రేషనల్ నంబర్. దీన్ని ఎలా చేయాలో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఒక పని చేస్తాం. √2 అనేది ఇర్రేషనల్ నంబర్ కాదు, అది రేషనల్ నంబరే అని చెప్పడానికి ట్రై చేద్దాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది చెప్పాలనుకో. అతను మంచివాడు అని చెప్పాలంటే 2 రకాలుగా చెప్తాం. అయితే మంచివాడు అని చెప్తాం, లేదంటే చెడ్డవాడు కాదు అని చెప్తాం. అదే ప్రాసెస్ని ఒకసారి ఇక్కడ అప్లై చేద్దాం. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయమంటాడంటే ఖచ్చితంగా అది ఇర్రేషనల్ నంబరే. కాకపోతే మనం ఏం చేద్దామంటే కాదు, అది రేషనల్ నంబరే అని చెప్పడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా మనకేం వస్తుంది? కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి వాడు చెప్పిన స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది. కాబట్టి √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని చెప్పి చివరిలో స్టేట్మెంట్ ఇస్తాం. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పాను? √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ కాదు, అది ఒక రేషనల్ నంబర్ అని చెప్పాలి. కాబట్టి అది మనం రాసుకుంటాం, మనం అనుకుంటున్నాం కాబట్టి రాయాలన్నమాట. లెట్ assume that √2 ఈజ్ an రేషనల్ నంబర్. √2 అనేది కనుక రేషనల్ నెంబర్ అని తీసుకుంటే, ఇందాక చెప్పాను రేషనల్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉంటాయి? A/B అనే ఫామ్లో ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. అంటే ఇప్పుడు √2 అనే దాన్ని కూడా మనం A/B అనే ఫామ్లో రాసుకుంటాం కదా, ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేర్ఫోర్ √2 ఈజ్ ఈక్వల్ టు A/B. ఎందుకు A/B అని రాశానంటే నేను దాన్ని రేషనల్ నెంబర్ అనుకున్నాను కాబట్టి A/B అని రాయాలి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ని ఇంకొకసారి మనం చూసినట్లయితే 9/3 ఈజ్ ఈక్వల్ టు 3 రాసినప్పుడు 3 1s 3, 3 3s 9. అంటే ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 3/1 అని వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 అనేది 1 అనేది ప్రైమ్ నంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే 3 అనేది 1 అనేది ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఖచ్చితంగా వాటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమైతే ఉంటుందంటే 1 అనేది మాత్రమే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. అర్థమవుతుందా? మీరు ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 7. 5 అనేది 5 టేబుల్లోనే వస్తుంది, 7 అనేది 7 టేబుల్లోనే వస్తుంది, ఇంకెక్కడ రాదు. కానీ ఆ 2 కలిపి ఎట్ ఏ టైం ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఆ టేబుల్ ఏంటంటే ఫస్ట్ టేబుల్, అంతే. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ ది కామన్ ఫ్యాక్టర్ 1. వాటికి 1 అనేది తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 రావడానికి నేను 9ని 3ని క్యాన్సిల్ చేస్తే నాకు 3 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 3/1. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు √2 రావాలి అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని నేను క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. అంటే ఫైనల్ ఆన్సర్ ఏం తీసుకున్నా ఇక్కడ నేను AB. మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్లో ఆ 2 నెంబర్స్ని మనం ఏమనుకున్నాం? ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం. అంటే ఇక్కడ A అనేది B అనేది కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కదా, ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్సే. కాబట్టి అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వేర్ A, B ఆర్ కోప్రైమ్స్. వేర్ A, B ఆర్ కోప్రైమ్స్. ఆ రెండింటిని మనం కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అనుకుంటున్నాం. కోప్రైమ్ నెంబర్స్కి ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, 1 మాత్రమే ఉంటుంది. కానీ నేను ఇది ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నా?
రేషనల్ నెంబర్ అని చెప్పాలి అనుకుంటున్నా. చెప్పాలి అంటే ఏ అనేది బి అనేది ఫస్ట్ టేబుల్లో కాదు, వేరే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ వీటిని ఆల్రెడీ నేను ఇక్కడ ఏమని మెన్షన్ చేశా, కోపరెన్స్ అని మెన్షన్ చేసేసా. వీటికి ఖచ్చితంగా 1 తప్ప ఇంకే ఫ్యాక్టర్ ఉండదు. లేదు ఇంకొక నెంబర్ దానికి ఫ్యాక్టర్గా ఉంది అని చెప్పడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకున్నప్పుడు ఇటు సైడ్ ఒక వాల్యూ, ఇటు సైడ్ ఒక వాల్యూ రాశా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 అని రాశా, ఇక్కడ 2 అని రాశా. నేను ఇక్కడ ఇంటూ 2 చేసినప్పుడు ఇది ఈక్వల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇంటూ 2 పెట్టాలి. అంటే ఇక్కడ సేమ్ నెంబర్ రాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈజ్ ఈక్వల్ టు అనేది ఉన్నప్పుడు ఎలా అయితే ఇప్పుడు మనం ఒక వెయిట్ మెషిన్ తీసుకుంటాం, ఇటు సైడ్ 1 kg స్టోన్ పెడితే ఇటు సైడ్ 1 kg టొమాటోస్ పెడతావు, ఇటు సైడ్ ఇంకొక 1 kg టొమాటోస్ పెట్టావు అటు ఏం చేస్తావు, ఇంకొక 1 kg స్టోన్ని ఎడిషనల్గా పెడతావు. అలాగే ఇప్పుడు ఇక్కడ రూట్లో ఉన్న నెంబర్ని సొల్యూషన్ చేయడం అనేది ఎవరికైనా కష్టం. కాబట్టి నేను ఇక్కడ రూట్ తీసేయడానికి ట్రై చేస్తాను. రూట్ పోవాలి అంటే మ్యాథమెటిక్స్లో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, దాన్ని స్క్వేర్ చేయటం. మ్యాథమెటిక్స్లో మనకున్న ఒకే ఒక ఆప్షన్ దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, దీన్ని స్క్వేర్ చేయాలన్నారు, మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు దేనికి, ఇందాక చెప్పినట్లుగా వెయిట్ మిషన్లో ఎలా అయితే రెండు సైడ్లు బ్యాలెన్స్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఇక్కడ నువ్వు స్క్వేర్ పెంచావు అంటే ఈక్వల్ టుకి ఇటు సైడ్ కూడా స్క్వేర్ పెంచాలి, అప్పుడే అవి రెండు టాలీ అవుతాయి. అంటే నువ్వు రూట్ 2ని స్క్వేర్ చేయాలి, a/bని కూడా స్క్వేర్ చేయాల్సిందే. దానికోసం మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసాం కాబట్టి దేర్ఫోర్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. ఇప్పుడు కామన్గా మనకు తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ ద వాల్యూ హ్యావ్ 2. ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ అంతే, బీని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ అంతే. ఇంతవరకు అర్థమైందా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేశానంటే రూట్లో ఉండే నెంబర్స్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేను కాబట్టి రూట్ తీసేయాలి. దానికి రూట్ తీయాలి అంటే దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోయింది. మరి ఈక్వాలిటీకి ఇటు స్క్వేర్ చేసినప్పుడు ఇటు కూడా చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాశా. ఇంతవరకు క్లియర్గా ఉన్నారు కదా? ఇప్పుడు ఒక పని చేద్దాం. ఈ బి స్క్వేర్ నీటి తీసుకొని వచ్చి ఈ 2 నీటి తీసుకొని వస్తే ఈ ఏ స్క్వేర్ అనే దాన్ని 2 కిందకు వస్తే ఇక్కడ ఏం చేస్తున్నట్టు, డివైడ్ చేస్తున్నట్టు. 2 అనేది డినామినేటర్లో కనుక ఉంటే ఈ 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ కోపరెన్స్ అంటే ఈ రెండు ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలని చెప్పాము, 1 టేబుల్లోనే. కానీ ఇక్కడ 2 టేబుల్ కూడా డివైడ్ చేస్తుందిగా, అంటే మనం తీసుకున్నటువంటిది రాంగ్ అని మనమే చెప్పేస్తున్నాం. అప్పుడు ఖచ్చితంగా రూట్ 2 అనేది ఏం అవ్వకూడదు, రేషనల్ నెంబర్ అవ్వకూడదు. దానికోసం ఏం చేస్తామంటే ఈ రెండింటిని జస్ట్ ప్లేస్లు చేంజ్ చేస్తాం అంతే. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఎందుకు సార్ మరి ఇక్కడ ఈ బి స్క్వేర్ని పైకి 2ని కిందకి తెచ్చామంటే జస్ట్ సింపుల్ లాజిక్. ఇటు సైడ్ డినామినేటర్లో ఉన్నది ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ డివిజన్ ఇటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో ఇక్కడ మనకి బి స్క్వేర్ 2 ఉంటుంది, లేదా 2b స్క్వేర్. 2b స్క్వేర్ అంటే 2 ఇంటూ బి స్క్వేర్. మరి ఇటు సైడ్ మల్టిప్లికేషన్, మళ్ళీ ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. అందుకని ఆ 2 కిందకి రాసా, బి స్క్వేర్ పైకి రాసేసా, సింపుల్. అది క్లియర్? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ స్క్వేర్ అనే దాన్ని 2 డివిజన్ చేస్తుంది. అంటే ఏని డివిజన్ చేస్తుందా లేదా, చేస్తుందో లేదో తెలియాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా. 5 ఇంటూ 5/5 ఆర్ 5 స్క్వేర్ బై 5. 5 స్క్వేర్ అంటే 5 5 ఎంత, 25. 5 ఇంటూ 5 అంటే 5 5 ఎంత, 25. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఒక 5 క్యాన్సిల్ చేశాంగా, అంటే ఇక్కడ కూడా ఒక 5 ఇక్కడ ఒక 5 క్యాన్సిల్ అయినట్లుగా. సో 5 అనేది 5 స్క్వేర్ని డివిజన్ చేస్తుంది కాబట్టి 5 అనేది 5ని కూడా డివిజన్ చేస్తుంది. ఎందుకంటే 5/5 అంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా, 5 1s అని. 5 5ని క్యాన్సిల్ చేస్తుంది, 5 అనేది 5 స్క్వేర్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. 5 5 చేస్తే 25 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. అది అర్థమవుతుందా? 5 అనేది 5ని క్యాన్సిల్ చేసింది, 5 అనేది 5 స్క్వేర్ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ చెప్పండి, 2 అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తే 2 అనేది మళ్ళీ ఏని కూడా డివిజన్ చేస్తుంది. ఆ మాట ఇక్కడ ఒక చిన్న స్టెప్ రాస్తాం అనమాట. ఇఫ్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ ఏ ఆల్సో. సింపుల్. 2 అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తే 2 అనేది ఏని కూడా డివిజన్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏ అనే దాన్ని 2 డివిజన్ చేసింది అనుకో, ఇందాక మనం ఇక్కడ రాసాం, ఇందాక ఒక ఎగ్జాంపుల్లో నేనేం రాశానంటే 9/3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని నేను అడిగాను అనుకో, 3 1s 3 3s ఆన్సర్ 3 అని చెప్తావు. అంటే 3 రావాలంటే 3/1 ఇక్కడ వచ్చింది.
అంటే ఇక్కడ ఉన్న ఒరిజినల్ నెంబర్ నాకు రావాలంటే నేనేం చేస్తాను, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే సరిపోయిందిగా, ఈ 1 తెచ్చేసి. అట్లాగే ఇక్కడ ఒకసారి చెప్పండి నాకు, ఇప్పుడు ఏ అనే దగ్గర ఒక నెంబర్ పెట్టాను, దాన్ని నేను 2తో డివిజన్ చేశా, ఖచ్చితంగా నాకు ఒక ఆన్సర్ వస్తుందా రాదా? ఏ నెంబర్తో ఏ నెంబర్ని డివిజన్ చేసినా ఒక ఫైనల్ రిజల్ట్ రావాలి. ఆ నెంబర్ ఏంటంటే నువ్వేం చెప్తావు, ఏ దగ్గర నేనేం పెట్టుకోవాలో నాకు తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబర్స్ అన్నింటినీ కలిపి మనం 6th 7th ఒక మాటతో పిలుస్తాం, ఏంటది? కాన్స్టెంట్స్. అంటే నెంబర్ ఎక్కడికి పోయినా నెంబరే కదా. 5 అనేది ఇక్కడైనా 5ఏ, ఇంకొక ఊరికి పోయినా 5ఏ, వేరే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కానీ 5 ఈజ్ ఏ 5. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ వచ్చే రిజల్ట్ నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా నెంబరే వచ్చింది కాబట్టి ఆ నెంబర్ని నేనేమంటాను? కాన్స్టెంట్. ఇంతవరకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడు, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి అక్కడ ఎలా తెలుస్తుందంటే 2 × C 2C. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ని తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2C అనేది వచ్చింది. ఒకసారి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఉండాలి. ఏ స్క్వేర్ని 2 డివిజన్ చేస్తే ఏని కూడా డివిజన్ చేసేద్దని చెప్పా. ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివిజన్ చేస్తే నీకు ఒక ఆన్సర్ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఏ అన్నాడు కానీ అక్కడ నెంబర్ ఏం పెట్టలేదు, కానీ ఇక్కడ ఒక నెంబర్ ఆన్సర్ వస్తుంది కదా. ఆ నెంబర్ నాకేంటో తెలియదు కాబట్టి నెంబర్స్ అన్నిటికీ కలిపి మనకున్న ఒక పేరేంటి? కాన్స్టెంట్. దాన్ని నేను Cతో డినోట్ చేశాను. కాన్స్టెంట్లో ఫస్ట్ లెటర్ సి అనేది పెట్టేశా. వాల్యూ ఆఫ్ ఏ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఎందుకు? ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ 2. అప్పుడు 2 × C అని రాసుకోవచ్చు, మనం 2C అని రాసుకోవచ్చు. ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ అర్థమైంది కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2C అనేది వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ B² తీసుకొని వెళ్తేనే కదా ఇక్కడ 2 ఇటు వచ్చేది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, B², 2B² ఈజ్ ఈక్వల్ టు A². ఇప్పుడు ఇంటూ 2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? బై 2. ఇదిగో ఇక్కడ రాసా. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోవాలి. ఇది ఇందాకే చెప్పొచ్చు, కానీ ఏ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో మీకు తెలియదు కదా, అందుకని ఇలా తీసుకొని వచ్చా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ అంటే 2C. మరి ఈక్వేషన్ 1లో ఏ దగ్గర 2C పెట్టేసుకోవచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్లు నిలబడి నేను అందరికీ నెంబర్స్ ఇచ్చా, ఒకళ్ళకి మాత్రం నెంబర్ ఇవ్వకుండా ఏ అనే లెటర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిజిస్టర్లో చూసి కాదు నీ నెంబర్ 5 అన్న అంటే ఏం చేస్తాం మనం? ఆ ఏ అనే ప్లేస్లో ఈ 5 అనే నెంబర్ని పెట్టేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఏ అంటే 2C, ఇదిగో ఇక్కడ కూడా ఈ ఏ అనే ప్లేస్లో 2C పెడతాం. మరి దానికి పైనే ఉంది, స్క్వేర్ ఉంది, అది మిస్ అవ్వకూడదు. అంటే చూడు, ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1లో నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే 2B² ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏం రాసుకోవాలి? 2C. మరి ఆ ఏకి పైనే ఉంది, స్క్వేర్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా నువ్వేం చేయాలి? స్క్వేర్ పెట్టుకోవాల్సిందే. సో 2B² ఈజ్ ఈక్వల్ టు 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2 జార్ ఎంత? 4. Cని స్క్వేర్ చేస్తే C². ఇంతవరకు అర్థమవుతుందా? ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం ఏం చేసాం? 2 అనేది A² డివైడ్ చేసింది అని చెప్పాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటూ ఉన్నట్లే, ఒక నెంబర్కి ఒక వేరియబుల్కి మధ్యలో లేకపోతే ఇంటూ ఉన్నట్లు, ఇక్కడ కూడా ఇంటూ ఉన్నట్లేగా. మరి ఇంటూలో ఉన్న నెంబర్ ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు? B² ఈజ్ ఈక్వల్ టు 4C²/2 అని రాస్తావు. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చుగా. 4C² అంటే 4 ఇంటూలో ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 2s అంటే ఏమొచ్చింది చెప్పి ఇక్కడ నాకు మొత్తం 2C² పక్కన రాస్తాను. 2C² ఈజ్ ఈక్వల్ టు B². ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లెఫ్ట్ని రైట్లో, రైట్ని లెఫ్ట్లో ఎలా అయినా రాసుకోవచ్చు, మనకు అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు చూడు, C² ఈజ్ ఈక్వల్ టు అని రాసా, B² కూడా అలాగే రాసా. మరి ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా, ఈ ఇంటూ 2 ఇటు వస్తే ఏమవుతుంది? బై 2. ఇక్కడ ఇంకొకసారి అబ్జర్వ్ చేయి, B²ని కూడా 2 అనేది డివిజన్ చేస్తుంది. ఇక్కడ A²ని 2 డివిజన్ చేస్తే ఏని కూడా 2 డివైడ్ చేస్తుంది అని చెప్పా. ఇక్కడ B²ని 2 డివిజన్ చేస్తే Bని కూడా 2 డివిజన్ చేస్తుంది. అయిపోయింది, సింపుల్ స్టేట్మెంట్. ఇఫ్ 2 డివైడ్స్ B², then 2 divides B also. అర్థమవుతుందా? B² అనే దాన్ని కనుక 2 డివిజన్ చేస్తే Bని కూడా 2 అనేది డివిజన్ చేస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఫస్ట్లో ఏ అండ్ Bని ఏమని పిలిచాము? కోప్రైమ్స్ అన్నాం. వీటికి ఉండే ఒకే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. కానీ ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది, ఇక్కడ కూడా 2 డివిజన్ చేస్తుంది. అంటే ఇది రాంగ్ వచ్చేసినట్లే కదా. అంటే అది ఖచ్చితంగా ఏమవ్వదు? రేషనల్ అవ్వదు. మరి ఏమవుతుంది? ఇర్రేషనలే అవుతుంది. అంటే ఇక్కడ మనం చివరిలో స్టేట్మెంట్ ఏం రాస్తామంటే క్లియర్లీ A, B ఆర్ కోప్రైమ్స్. అవి రెండు కోప్రైమ్స్. క్లియర్లీ A, B ఆర్ కోప్రైమ్స్. అవి రెండు కోప్రైమ్స్. దే హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 1.
దే హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 1. అంటే ఇప్పుడు మనం రెండింటికి కాదు 1 కాదు 2 కూడా ఉంటుందని చెప్పాంగా, అంటే ఖచ్చితంగా రాంగ్ చేసినట్లే కదా. కాబట్టి దీనికి 2 అనేది ఫ్యాక్టర్ కాదు, 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే అవి రెండు కో ప్రైమ్స్ కాబట్టి. అంటే మనం చేసిందంతా రాంగ్ అయినట్లే కదా. అంటే ప్రాబ్లం మొత్తం రాంగ్ అని కాదు, ఇక్కడ రాంగ్ అని ఎందుకు చేసుకున్నాం అంటే అది ఇర్రేషనల్ కాదు రేషనల్ అని తీసుకున్నాం. ఎందుకు? మనం తప్పు చేసాం కాదు అది రేషనలే అని వాడిచ్చిన స్టేట్మెంట్ని కరెక్ట్ అని చెప్పడానికి, అంతేగాని మనం తప్పు చేసామంటే తప్పు చేసామని కాదు. నైస్. ఇప్పుడు చూడండి, కాబట్టి ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, కానీ మనం ఏం చేసాము 2 కూడా చేసిద్దని చెప్పాం. కానీ కోప్రైమ్స్కి 2 అనేది ఫ్యాక్టర్గా ఉండదు కాబట్టి మన ఎజంప్షన్ అనేది రాంగ్, వాడి ఎజంప్షన్ మాత్రమే కరెక్ట్. సో దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాం దిస్ ఈజ్ కాంట్రడక్షన్. దిస్ ఈజ్ కాంట్రడక్షన్. ఏది కాంట్రడక్షన్? మనం చేసింది కాంట్రడక్షన్ కాబట్టి ఖచ్చితంగా రూట్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నంబరే అవుతుంది. దేర్ ఫోర్ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. క్లియర్? అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి లెవెల్లో 4 మార్క్స్కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ ఇలాంటి క్వశ్చనే, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనకి ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అంటే ఏం లేదు, ఇక్కడ రూట్ 2 ఉన్న ప్లేస్లో రూట్ 5 ఉంటుంది. ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమైతే ఒకసారి దాన్ని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అయినా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్ రూపంలో పెడితే నేను ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఈ ప్రాబ్లం ఒక 2-3 టైమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. రూట్ 5ని మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. నా క్లాస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.